హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్? ఆన్సర్ వచ్చేసి మైట్రోకాండ్రియా. మైట్రోకాండ్రియా ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ యూనివర్సల్ డోనర్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు రెడీ అయ్యావా లేదా? ఇలా చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటారు కదండి, నువ్వు రెడీ అయ్యావా లేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆర్ యూ రెడీ ఆర్ నాట్? ఆర్ యూ రెడీ ఆర్ నాట్ అంటే నువ్వు రెడీ అయ్యావా లేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ రెడీ, డూ యూ స్టిల్ నీడ్ టైమ్? ఐఎమ్ రెడీ, డూ యూ స్టిల్ నీడ్ టైమ్ అంటే నేను రెడీ అయిపోయాను, నీకు ఇంకా టైం కావాలా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ మీ టు గెట్ రెడీ. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్? ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ మీ టు గెట్ రెడీ. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్ అంటే నేను రెడీ అవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుంది, నువ్వు కాసేపు ఆగలేవా, వెయిట్ చేయలేవా అని అర్థం. నెక్స్ట్ వన్, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టెల్ మీ వేర్ యూ హ్యావ్ టు గో. టెల్ మీ వేర్ యూ హ్యావ్ టు గో అంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టెల్ మీ వేర్ యూ వాంట్ టు గో అండ్ ఐ విల్ డ్రాప్ యూ దేర్. టెల్ మీ వేర్ యూ వాంట్ టు గో అండ్ ఐ విల్ డ్రాప్ యూ దేర్ అంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ కెన్ ఐ టేక్ యూ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వేర్ టు గో? హౌ కెన్ ఐ టేక్ యూ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ వేర్ టు గో అంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే నేను నిన్ను ఎలా తీసుకెళ్ళగలను అని అర్థం. నెక్స్ట్ వన్, చెప్తేనే రెడీ అవుతాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ బి రెడీ ఇఫ్ యూ సే సో. ఐ విల్ బి రెడీ ఇఫ్ యూ సే సో అంటే చెప్తేనే రెడీ అవుతాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ టెల్ మీ ఫస్ట్ వేర్ వీఆర్ గోయింగ్ అండ్ దెన్ ఐ విల్ బి రెడీ. యూ టెల్ మీ ఫస్ట్ వేర్ వీఆర్ గోయింగ్ అండ్ దెన్ ఐ విల్ బి రెడీ అంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు, తర్వాతే నేను రెడీ అవుతాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I will not come unless you tell me where you are taking me. I will not come unless you tell me where you are taking me అంటే నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావో చెప్పకపోతే నేను రాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇప్పుడు రావాలనిపించడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్ నౌ. ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్ నౌ అంటే ఇప్పుడు రావాలనిపించడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ వెరీ లేజీ సో ఐ డోంట్ వాంట్ టు కమ్ నౌ. ఐఎమ్ వెరీ లేజీ సో ఐ డోంట్ వాంట్ టు కమ్ నౌ అంటే నాకు ఇప్పుడు చాలా బద్ధకంగా ఉంది, సో నేను ఇప్పుడు రావాలనుకోవడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నౌ డోంట్ పిస్ మీ ఆఫ్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు కమ్. నౌ డోంట్ పిస్ మీ ఆఫ్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు కమ్ అంటే ఇప్పుడు నన్ను విసిగించుకు, నాకు రావాలనిపించడం లేదు. పిస్ మీ ఆఫ్ అంటే విసిగించడం. నెక్స్ట్ వన్, ఖచ్చితంగా రేపు రావాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ షుడ్ డెఫినెట్లీ కమ్ టుమారో. యూ షుడ్ డెఫినెట్లీ కమ్ టుమారో అంటే ఖచ్చితంగా రేపు రావాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ కమ్ టుమారో వీ వోంట్ మీట్ అగైన్. ఇఫ్ యూ డోంట్ కమ్ టుమారో వీ వోంట్ మీట్ అగైన్ అంటే రేపు గనక నువ్వు రాకపోతే మనం మళ్ళీ కలవలేము అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సో యూ షుడ్ డెఫినెట్లీ మేక్ ఇట్ టుమారో ఎనీవే. సో యూ షుడ్ డెఫినెట్లీ మేక్ ఇట్ టుమారో ఎనీవే కాబట్టి నువ్వు ఖచ్చితంగా రేపు ఎలా అయినా రావాల్సిందే అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, రెడీ అవ్వడానికి ఎంతసేపు కావాలి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ లాంగ్ డూ యూ నీడ్ టు గెట్ రెడీ. హౌ లాంగ్ డూ యూ నీడ్ టు గెట్ రెడీ అంటే రెడీ అవ్వడానికి ఎంతసేపు కావాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ టెల్ మీ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు యూ బికాస్ ఐ హ్యావ్ టు గో అవుట్ అండ్ కమ్ బ్యాక్ అంటే నీకు రెడీ అవ్వడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది, ఎందుకంటే నేను బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాను అని అర్థం.
సెకండ్ ఎగ్జాంపుల్, యూ షుడ్ బి రెడీ వెన్ ఐ కమ్ బ్యాక్. యూ షుడ్ బి రెడీ వెన్ ఐ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వచ్చేసరికల్లా నువ్వు రెడీ అయి ఉండాలి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.